వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిది కానీ, మంచిది కానీ తల్లి. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి వాలి హారతులు, మన దేవికి వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. వందనం 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 పతాకమ, భరత జాతి భాగ్యమా శాంతి మార్గ గమ్యమ, భరత జాతి భాగ్యమా శాంతి మార్గ గమ్యమ. వందనం 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 పతాకమా. సెల్యూట్ చేయండి. వెరీ గుడ్. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అమ్మా, ఈ ఫోటో చూసి అసలు మురిసిపోతా ఉన్నానమ్మా. లక్ష్మీదేవిని చూసినాం, సరస్వతీదేవిని చూసినాం, ముక్కోటి 3 దేవతలను చూసినాం. కానీ ఈ ముక్కోటి 3 దేవతలు కలిపితే ఈ రోజు భారత మాత, ఈ భరత మాత ఆయమ్మలో కనపడుస్తా ఉంది. ముక్కోటి 3 దేవతలు వెనకాల భారతదేశం చిత్రపటము, ఆ తల్లి నిలబడుకుంటే ఆ చిత్రపటంలోనే ఆ తల్లి కనబడుస్తా ఉంది. ప్రతి మనిషి దేవుణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తాడో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన భరత మాతని, ఈ భారతదేశ మాతని కొలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి స్వతంత్రం వచ్చింది. పెద్ద ఆయన ఇందాక వస్తా కారులో ఎక్స్ప్లెయిన్ చేసిరి. స్వతంత్రం వచ్చింది, కానీ మనకి సర్వ హక్కులు, ఎలక్షన్ నిలబడి, పంచాయతీలుగా నిలబడి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడి మన రాజ్యాన్ని మనం వచ్చేసి గణతంత్ర రాజ్యంగా సర్వ హక్కులు కలిగింది వచ్చేసి జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం అనేది మనం గడుపుకుంటాం అనేసి పెద్ద ఆయన ఇంకొకసారి నమరేస్తా చెప్తా వచ్చిన కారులో. చాలా సంతోషం. మనకు 3 సంవత్సరాలు పట్టింది, స్వతంత్రం వచ్చి 3 సంవత్సరాల కాలం పట్టింది ఈ గణతంత్ర దినోత్సవంగా మారడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి అంతా ఇంత కాదు. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం తర్వాత గణతంత్ర రాజ్యంగా మనమల్ని మనం పరిపాలించుకోవాలంటే ఈ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్, ఈ 3 చాలా వరకు ప్రధానమైంది. తప్పకుండా ఈ రోజు నేను ఇక్కడ మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం దగ్గర నేను చేసుకోవడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో అందరికంటే గుండె ధైర్యం ఎవరికైనా ఉంది అంటే వీళ్ళకే ఉంది. అందరికంటే శక్తి ఎవరికైనా ఉంది అంటే వీళ్ళకే ఉంది. వీళ్ళ దగ్గరుండే అమ్మాళ్ళందరికీ ఈ ప్రపంచంలో లేని సహనం ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వాతావరణంలో ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా తెల్లవారుతోనే అందరూ రెడీ అయిపోయి స్నానాలు చేసి, నేను ఆ రోజు చెప్తా ఉన్నాను, ఈ రోజు చెప్తా ఉన్నాను, నా ఇల్లు ఏదైనా ఈ పలమనేరులో ఉంది అంటే అది అక్షర మానసిక వికలాంగులు ఎక్కడైతే ఉంటారో అక్కడంతా అది నా ఇల్లుగానే నేను భావిస్తాను. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.